హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలున్న కాపుగంటి ఛానల్. అందరికీ నమస్తే అండి. గోదాదేవి లోకంలో అందరూ కూడా ఈ మార్గశీర్ష స్నాన వ్రతమును ఆచరించి సకల శుభాలను, సుఖాలను మరియు సౌభాగ్యాన్ని పొందాలని ఈ లోక కళ్యాణ వ్రతంను తిరుప్పావై అనే ఒక దివ్య ప్రబంధంగా మనకు అందించింది. గోదాదేవి ఈ వ్రతాన్ని తన చెల్లులందరితో కలిసి చేయాలనుకుంది. ఈ వ్రతానికి రానటువంటి 10 మంది గోపబాలికలను నిద్ర నుండి మేల్కొల్పాలని నిశ్చయించుకుంది. ముందు పాసురాలలో వ్రత సంకల్పాన్ని, వ్రత విధానాన్ని తెలిపింది. నిద్రించుతున్నటువంటి 2 గోపబాలికలను నిద్ర నుండి మేల్కొల్పి తనతో పాటు వ్రతం చేయుటకు సిద్ధపరుస్తుంది. ఈరోజు 8వ పాసురంలో నిద్రించుతున్నటువంటి 3వ గోపబాలికను ఏ విధంగా మేల్కొల్పుతుందో గోదాదేవి ఈ పాసురంలో మనకు తెలియపరుస్తుంది. ముందు 8వ పాసురాన్ని ఏమిటో తెలుసుకుందాం. கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம் கோதுகுலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவா వెంద్రారాయందరుల్ ఏలోరెంబావాయ్. ఈ పాసురం యొక్క అర్థం ఏమిటంటే, మన గోదాదేవి నిద్రిస్తున్నటువంటి 3వ గోపబాలిక దగ్గరకు వెళ్ళి ఈ విధంగా చెప్పిందట. తూర్పు దిక్కున ఆకాశమంతా తెల్లవారినది. గేదెలు మేతలు వేయుటకు నలుదిక్కులకి వెళుతున్నవి. మన తోటి గోపికలందరూ కూడా కృష్ణుని వద్దకు వెళ్ళబోచున్నారు. వారందరినీ కూడా నేను ఆపి అందరూ కలిసి సమూహంగా వెళ్ళడమే శుభప్రదం అనిపించి నిన్ను కూడా పిలుచుకుని తీసుకుని పోవటకు వచ్చితిమి. ఓ బాలిక, నీకు కూడా ఆ కృష్ణుడిని చేరాలని అధికమైన కోరిక ఉంది కదా, మరి శీఘ్రమే లేచిరా. మనందరం ఆ స్వామిని కీర్తించి భగవత్ సాయుధ్యమును పొందుదాము. ఆ కృష్ణుడు ఎంత గొప్పవాడో నీకు తెలుసా అని కృష్ణుని యొక్క పరాక్రమమును గురించి ఈ విధంగా తల్లి చెబుతుంది. అశ్వాసురుడు అనే రాక్షసుడిని ముఖమును చీల్చి సంహరించినవాడు మరియు చానూర ముష్టికులు అనే మల్లురులను హతమార్చినవాడు మన శ్రీకృష్ణుడు. మనం చేయబోవు ఈ వ్రతానికి శ్రీకృష్ణుడే నాయకుడిగా వచ్చి ఈ వ్రతాన్ని మనందరితో చేయిస్తారు. స్వామి వచ్చుటకు ముందుగానే మనమే వెళ్ళినచో అప్పుడు స్వామి నొచ్చుకొని మీరే వచ్చారే, నేనే రావాలనుకుంటున్నాను అని స్వామి మనలను పరిశీలించి మన కోరికను వెంటనే నెరవేర్చును. అందుకే శీఘ్రముగా త్వరగా లేచిరామ్మా గోపబాలిక, మనందరము వెళ్ళి ఈ మార్గశీర్ష మాస వ్రతం తిరుప్పావై వ్రతాన్ని ఆచరిద్దాము అని మన గోదాదేవి నిద్రిస్తున్నటువంటి 3వ గోపబాలికను నిద్ర నుండి మేల్కొల్పి తనతో పాటు వ్రతానికి తీసుకుని వెళ్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ నమస్తే అండి.